ఇది మునగాకు పప్పు మూకుడు కలిసి దాంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర ఇంగువనండి పోపు వేసుకోవాలి. ఇదేంటంటే ఇంతకుముందు నేను పొడిలాడే పప్పు పెట్టాను కదా, ఇది ఏంటంటే టమాటాలు వేసి చక్కగాను పలుచగా గోంగూర పప్పులాగా చేసుకునేది అనమాట. ఆవాలు జీలకర్ర ఇంగువ కూడా వేసాను. తర్వాత టమాటాలు వేసేయడం అండి. టమాటాలు కొంచెం బాగా మగ్గిన తర్వాత కొంచెం పైన ఉప్పు వేయాలి. మునగాకు మా ఇంట్లోనే ఉందండి, ఆర్గానిక్ హాయిగాను. మునగాకు మంచి లేతగా ఉందన్నమాట. 2 పచ్చిమిరపకాయలు తుంపి వేసానండి, అలాగే వేసేసుకుంటే పేలుతాయి, కొంచెం తుంపితే కనుక మంచిది. టమాటాలు వేసి బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లో మునగాకు వేసేసుకోవడం అన్నమాట. ఈ మునగాకు ఎంతైనా వేసుకోవచ్చు అండి, బాగా లేతగా ఉంది కాబట్టి ఉడికిపోయి దగ్గరికి వచ్చేస్తుంది. చాలా మంచిది కదా హెల్త్కి. రోజు తిన్నా అసలు కొంచెం కరివేపాకులాగా వేసుకున్నా కూడా బాగుంటుంది చక్కగా. దీని స్మెల్ కూడా కొంచెం డిఫరెంట్.